నీ పేరు? ఓకే, మొన్న వాటర్ ఎంతవరకు వచ్చిందన్న ఇక్కడ? మొత్తం ఈ గల్లీ హాఫ్ గల్లీ మొత్తం వచ్చింది. ఇక్కడైతే మొత్తం మునిగిపోయింది. అంత లోకల్ వర్క్ వచ్చింది. ఏం చెప్పకుండానే వదిలేసినారు. ఏం సామాన్లు తీయకుండానే మొత్తం ఎట్లా ఉంటే అట్లనే వెళ్ళిపోయినాం బయటకి. ఇదంతా శంకర్ నగరా? ఇది శంకర్ నగర్, రోడ్ మలక్పేట శంకర్ నగర్. ఓకే ఓకే. మరి అధికారులు ఎవరు రాలే? అధికారులు ఏమో వస్తున్నారు, ఫోటోలు తీసుకుంటున్నారు, వెళ్ళిపోతున్నారు. ఒక ఎంఐఎం పార్టీ వాళ్ళు వచ్చినారు, వాళ్ళు ఇచ్చిపోయినారు, మొత్తం ఇచ్చిపోయినారు. ఓకే. ఇంకా వేరే బయట వాళ్ళు వచ్చి ఇస్తున్నారు కానీ అధికారం కాంగ్రెస్ పార్టీకి తెచ్చినాం కానీ తెచ్చినారు కానీ లీడర్ కూడా రాలేదు కాంగ్రెస్. రేవంత్ రెడ్డి హైడ్రాని మానే చేసిండు అనుకుంటా, ఏం చేయలేదు రేవంత్ రెడ్డి? ఏం చేయలేదన్న, మొత్తం పూల పెట్టేసిందో, మొత్తం తీసేసిందో, వెళ్ళిపోయింది. ఇక్కడ ఇళ్ళు ఉండే ముందు లోపలికి రాదు వాటర్. ఇల్లులు ఉంటే ఇప్పుడు ఇల్లు లేదు, మొత్తం లోపలికి వచ్చేసింది. అయ్యో. ఇంకా లోడ్ చేసి పెట్టినారు వాళ్ళు. మొత్తం నీళ్ళు ఇక్కడనే వస్తున్నాయి. ఓకే ఓకే. అంటే గవర్నమెంట్ ముందుగా నేను చెప్పలేదు మీకు ఇట్లా వాటర్ వస్తుంది? ఇన్ఫర్మేషన్ లేదు, జీరో ఇన్ఫర్మేషన్ లో వదిలేసినారు వాళ్ళు. నీళ్ళు చూసి అందరు బయటికి వెళ్ళినారు. ఫ్రైడే రోజు మొత్తం నమాజ్ చదివి ఇంట్లో పనుకున్నారు చాలా మంది. మీరు ఎక్కడున్నారు ఇప్పుడు? జెంట్స్ అయితే పనిలో ఉన్నారు, లేడీస్ ఉన్నారు, అంతా ఇంట్లో అంతే. ఎవరికైనా ఇబ్బంది, ఎవరికైనా ఏమన్నా అయిందా? చాలా మందికి అది సామాన్లు పెళ్లి సామాన్లు మొత్తం పోయినాయి వాళ్ళు. ఇంకా సైడ్ పోయి చూడండి, సోఫాలు, బెడ్లు అన్ని పడేసినారు. అవునవును, కొత్త మొన్ననే పెళ్లి అయింది ఇల్లు. ఓకే. మొత్తం వాళ్ళు పడేస్తున్నారు. ఎవరు వచ్చి ఏం చేయలేదు. ముందు ఎప్పుడైనా మీ ఎట్లా వచ్చిందా? ముందు నీళ్ళు వచ్చింది కానీ ఇంత లోపలికి రాలేదు. ఎందుకంటే మొత్తం ఇల్లులు ఉండే ఇక్కడ. లోపల నుంచే ఇన్ఫర్మేషన్, అది కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చి వదిలేస్తుండే వాళ్ళు. అయితే జీరో ఇన్ఫర్మేషన్ కూడా ఏం అనౌన్స్మెంట్ లేదు, ఏం లేదు. ఇప్పుడు కేసీఆర్ రేవంత్ రెడ్డికి పోల్చుకుంటే కేసీఆర్ బాగా చేసిందా రేవంత్ రెడ్డి? కేసీఆర్ రేవంత్ రెడ్డి అయితే ఏం, మాది ఇంతకు ముందు ఇక్కడ ఉండే 250 గజాలు ఇల్లు ఉండే, అది పొగలా కొట్టి ఒక డబుల్ బెడ్రూమ్ ఇచ్చినారు వాళ్ళు. అరే, మేము ముగ్గురు నలుగురు అన్న తమ్ముళ్ళం, ఒకటి అక్క, మా మమ్మీ డాడీ, 25 మంది ఫ్యామిలీ మాది మొత్తం. ఇప్పుడు ఎవరు, నేను నా అమ్మ మిగిలింది ఇక్కడ. అందరు బయటికి కిరాయికి తీసుకొని బయట ఉంటున్నారు. హైడ్రాలో కొట్టేసారా? హైడ్రాని కొట్టేసినారు. అరే, చాలా మంది ఉన్నారు ఇక్కడ. అట్లా పెద్ద ఇల్లులు ఉండే వాళ్ళకి ఒక డబుల్ బెడ్రూమ్ ఇచ్చినారు వాళ్ళు. ఏమంటే ఒకటే మీటర్ ఉంది. ఫ్యామిలీ జాయింట్ ఫ్యామిలీ ఉన్నాక 2 మీటర్లు ఎందుకు పెడతారు ఎవరైనా? ఒకరి పేరు మీద ఇల్లు ఉంది, ఒకరి పేరు మీద మీటర్ ఉంది. అంతా చూసినా కూడా ఆఫీసర్లు ఏం చెప్తున్నారు, మాకు కూడా మంచిగా అనిపిస్తలేదు కానీ గవర్నమెంట్ ఏం పర్మిషన్ లేదు అని చెప్తున్నారు వాళ్ళు కూడా. చూసినారు, ఇన్ఫర్మేషన్ ఇచ్చారని చెప్పేసి అంటున్నారు ముందుగా. ఏం జీరో ఇన్ఫర్మేషన్ ఇస్తే ఎందుకు వాళ్ళు కొత్త సామాన్లు ఎవరు విడిస్తారన్న లోపల లక్షలు పెట్టి ఇస్తారు పెళ్ళిళ్ళు. ఎందుకు పెడతారు వాళ్ళు? ఇక 1 వీక్ ఆఫ్టర్ పెళ్లి ఉంది బాబుది, మొత్తం కలర్ చేసినారు, మొత్తం సామాన్లు రేషన్ మొత్తం తెచ్చి పెట్టినారు, మొత్తం ఖరాబ్ అయింది. నీ పేరేం పేరమ్మా? మొన్న నీళ్ళు వచ్చినాయి కదా? ఇండ్ల దాకా వచ్చినాయి, ఇండ్ల దాకా ఆడ దాకా వచ్చినాయి. నీళ్ళ వచ్చినాయి, నీళ్ళ దాకా మాకు చెప్పలేరు, ఈయనలేవు. మేము కూడా ఏకదమ్మున నీళ్ళు ఇడ్సబెట్టిండు. 50 ఏళ్ళ నుంచి మళ్ళీ మనకు చెప్పకుండా ఇడ్సబెట్టిండు కదమ్మా. ఇక 50 ఏళ్ళ నుంచి ఉన్నాం. మళ్ళీ ఎట్లా నీళ్ళ మొత్తం మడుగు అయితే బియ్యాలు గియ్యాలు అన్ని రేషన్ అంతా పాడైన బట్టలు గిట్టలు అన్ని ఆడేసుకుంటాము, ఇది చేస్తున్నాము. మస్తు బాధలు ఇడిచిండు బిడ్డ నీళ్ళు. అధికారులు ఎవరు రాలే మరి? ఎమ్మెల్యే మరి ఏమైనా ఇచ్చారా? దానికి ఏమైనా పరిహారం ఏమైనా ఇచ్చారా? ఏమైనా పరిహారం ఇచ్చారా? ఏమేమి పోయినాయి మీ ఇంట్లో? అన్ని నీళ్ళ కొట్టుకపోయినాయి, బియ్యం అన్ని రుక్సాన్. ఎప్పుడైనా వచ్చిందా ముందు ఇట్లా? ఇంత దాకా రాలేవు, దాకా వచ్చినాయి. ఇప్పుడు మొత్తం ఎప్పటి నుంచి ఉంటున్నారు ఇక్కడికి వెళ్ళి? 50 ఏళ్ళ నుంచి ఉన్నాం. హైడ్రాని నీట్ గా చేసిండు కదా రేవంత్ రెడ్డి, ఏం చేయలే? ఏం చేస్తున్నాడు? ఇట్లా చెప్పి ఇప్పుడు నీళ్ళ ఇడుస్తున్నాడు. పోవాలి 7 దాకా పోతాయి నీళ్లు, మళ్ళీ ఇంటనే కొట్టుకపోవాలి అంటే ఇటు ఇడిచిండేమో. ఎట్లా
రేవంత్ రెడ్డి నీళ్ళలో పోతే మంచిది అనుకొని ఇడిచిండే బిడ్డ మళ్ళీ చెప్పడానికి ఇడుస్తున్నాడు ఆయన అవును చూసటానికే కదా వీళ్ళు పట్టుకోపోవాలి అన్నట్టు ఇడిచిండు కదా ఆయన రేవంత్ రెడ్డి వదిలిండా ఇక ఎవరు వదిలిందో ఎవరు పాల్తున్నదో ఎవరెవరు ఏమనుకొని ఇడుస్తున్నారో ఇండ్లు పోయేది పోంది ఏదైనా మాకు గట్టిగా చేసి ఇవ్వాలి బిడ్డ ఇట్లా ఏకదమ్మున గొంతు మీద కాలు పెట్టినట్లా చేయొద్దు ఇచ్చేటోడు ఉంటే ఇక్కడ మాకు ఏమన్నా దగ్గర ఇవ్వాలి దూరం పోయి నాయసండి ముసలి ఇండ్ల పని చేసుకొని బతికదాన్ని ఇప్పుడు 4 నెలలు 5 నెలల నుంచి నేను ఇండ్ల పనే చేస్తాను ఇప్పుడు మళ్ళీ నేనేం తింటా నాకు ఎవడున్నాడు ఒకడు మెంటల్ వాడు ఉన్నాడు మాకు ఎవరు మగ పిల్లలు కూడా లేరు ఒకడు చచ్చిపోయాడు మళ్ళీ నేనేం కష్టం చేస్తాను ఆయాసంటిది అయ్యా ఇచ్చిండా ఇల్లు బెడ్రూమ్ 2 బెడ్రూమ్ ఏమో ఇస్తా అన్నాడు అక్కడ కింది పోయిన వాళ్ళకి ఇచ్చిండు మళ్ళీ అవి కూడా తీస్తాం అన్నప్పుడు నిలబడాలి ఆయన రావాలి మాకు ఇల్లు చూపించాలి జాగ తీసుకోవాలి మాది రేవంత్ రెడ్డి అధికారులు వచ్చి మాట్లాడుతున్నారుగా అయ్యా అధికారులు వచ్చి మాట్లాడినట్టున్నారు కదా ఏ అధికారులు వచ్చి కూడా గిట్టినిగా మాట్లాడదు क्या नाम मामा आपका रजिया भी हाँ जी पहले पानी आ रहे पूरे पानी उसी आ का रहा है वो नहीं मालूम बोल मैं मालूम बेफामी बैठे पानी आए बाद फोन करे कहाँ से निकलते आधे घंटे में देखे देखे तक बच्चे को संभालना पानी सामान को देखना पूरा पानी 17 लोग फैमिली 4 फैमिली है साहब छोटे छोटे बच्चे वही के जोड़े पे कपड़े बचाने का से जान बचाने वास्ते एक जोड़े पे निकल गए होगा जैसा का सामान होता फेंक दिए बच्ची की शादी का सामान पूरा खराब होगा 3 बेटे हैं मेरे बड़े बेटे को ओके देने की लेने की बच्चे यार पूरा सामान खराब होगा लेके रखे तो साड़े कपड़ा पूरा सामान लेके रखे तो रखता औरत बेटी रखते ना 5 बच्चे बड़े बेटे को ये मदी बहू को 3 है छोटी बहू को एक इंतकाल होगा उनका नया सामान खराब होगा हमारा खराब होगा गरीब आदमी करके खाने वाले तो मैं नौकरी नहीं कुछ नहीं मजदूरी से काम करने वाले हम पर इताला का तो सामान तो ऊपर रखे थे नीचे का सामान पूरा खराब होगा कुछ भी नहीं एमएलए कुछ नहीं आ रहे आगे क्या करे खाना दे रहे भाग रहे क्या कर रहे बोलो ओके चावल दे रहे बुका बच्चे कॉलेज पे जाता है बच्चा 2 बच्चे जाते पढ़ने को मदरसे में उनके किताब पूरा फेंक गया सब लोग अंदर देखेंगे वो एमएलए वाला कुछ देख बाहर से देख लिया चले गए हाँ क्या करेंगे कुछ भी नहीं दिए क्या दिया खाली वो बिस्तर राशन दिए खावर का तेल के पैकेट दिए और ओढ़ने का बिछाने का चटाई दिए 10 किलो चावल दिए नुकसान कितना हुआ है 4 फैमिली क्या नहीं होता बोलो साहब पैसा 5,000 का भी नहीं होगा सामान का 2,000 का भी नहीं होगा वो दुनिया का लाख नुकसान है हमारा लाख नहीं ये शादी हो गया क्या नहीं शादी का सामान रखते ना औरत बेटे हम लोग को एक ने 3 बेटे है मेरे बड़े बेटे को ओके छोटी बेटी बहू को 3 है थोड़ा थोड़ा रखे जमा होता ना रखे कपड़े पूरे शादी के खराब हो गए बच्ची के लेके रखे थे सामान पूरा खराब होगा जी इसका सामान थोड़ा थोड़ा एकदम नहीं निकलता गरीब आदमी कमाना खाना रहता हमारे को बच्चा का स्कूल का खराब होगा बुका खराब हो गए बच्चों के और रेवंत रेड्डी की क्या बोलते हैं आप क्या बोलते रेवंत क्या करते क्या नहीं मालूम हाइड्रा गिटर कुछ अच्छा क्या नहीं करेंगे अब दिए तो अच्छा घर देना यहाँ देना बस्ती में देना बस्ती के बाहर नहीं देना करके खाने वाले हम नौकरी वाले नहीं चाकरी नहीं मेहनत करना तो दिन भर करके आप शाम पे खाना खाने वाले हम ये 2 बच्चे भी काम गुजरी है तनखा गुजरी से काम करने वाले मैं माँ हूँ 3 बच्चे हैं अम्मा 2 बच्चे इतना आ रहा है पानी पूरा आएगा देखिए ये देखो ओ चूल्हे का सामान पूरा होगा ओके ओके राशन पानी पूरा खराब होगा देखिए चूल्हा खाने ये यहाँ देखिए 2 चूल्हे टूटे रास्ते में देखिए अब दिए तो सामान रख दे राशन पानी अब दिए से लोग ला के दे रहे वो टका खा रहे ఏం పేరన్నా నీ పేరు मेरा नाम मोहम्मद गौस कुरैशी ఓకే మొన్న వాటర్ వచ్చింది కదా ఎంతవరకు వచ్చింది అన్న వాటర్ ఇరుదక్కా వచ్చినాయి మొత్తం బట్టలు గిట్టలు సామాన్ అన్ని ఖరాబ్ అయినాయి ఇది వచ్చి మాకు చెప్ప కూడా అట్లనే ఇడిచిపెట్టినావు నీళ్ళు అది చెప్తే ఈ సామాన్ బట్టలు గిట్టలు అన్ని తీసుకుపోతాయి కదా ఏం తీసుకోపోలే అట్లనే ఉన్నాయి నేను మొత్తం ఖరాబ్ అయినాయి బిడ్డ పెళ్లి ఉన్నాయి మా బిడ్డకి ఆ పెళ్లి సామాన్ కూడా ఖరాబ్ అయినాయి అన్ని మొత్తం ఖరాబ్ అయినాయి ఎప్పుడైనా ముందు ఇట్లా వచ్చిందన్నా ఇట్లా రాలే వస్తే ఎంతవరకు వస్తుంది వాటర్ మామూలు కిందికి వచ్చిపోయినాయి ఇట్లా రాలే అసలు చెప్పలే ఇట్లా నేర్చిపెట్టినాం మరి చెప్పాలే కదా అందరికి 2 గంటల 3 గంటల ముందు చెప్తే సామాన్ తీసేస్తా కదా అది తీయలే సామాన్ ఎవరికైనా ఏమైనా అయిందా అంటే మీరు దగ్గరున్నారు కదా ముసికి దగ్గర ఉన్నారు బాగా ఏం కాలే మనుషులకైతే ఏం కాలే బట్టలు సామాన్ గిమాన్ అన్ని ఖరాబ్ అయినాయి
ఎవరన్నా అధికారులు ఎవరన్నా వచ్చిరా? వచ్చినాయి, ఎమ్మెల్యే సాబ్ వచ్చిపోయినాయి. ఏమన్నాడు? వచ్చినాయి ఇక్కడ మావాడు ఉన్నాయి నర్సింగ్ గారు, ఆయన కూడా వచ్చిపోయినాయి. అందరు చూసినాయి, అందరు వచ్చినాయి. ఏమన్నా పైసలు ఏమైనా ఇచ్చారా? ఏమి వేయలే, బియ్యం గియ్యం ఇచ్చినాయి, పైసలు అయితే ఇవ్వలేదు. మీరు ఏం డిమాండ్ చేస్తున్నారు అధికారులకి? అదే రేవంత్ రెడ్డి మరి వీళ్ళకెళ్ళి తీసి మాకి సైదాబాగ్ లా లేకుంటే ఇది ఎక్కడ కూడా ఇచ్చేస్తే నేను వెళ్ళిపోతాయి కదా. అంటే ఆల్రెడీ రేవంత్ రెడ్డి చెప్తున్నాను కదా హైడ్రాలో అంటే మూసి చెప్పినాయి అన్ని పోయినాయి, మరి మాకి ఏలే, నేను పోలే. ఇప్పుడు కూడా ఇచ్చేస్తే చలే మొత్తం పోతాయి, నేను కూడా పోతాయి, అందరు పోతాయి. అన్ని సంవత్సరంకి ఒకసారి అట్లనే అయినాయి. ఈ వర్షం కాలం నీళ్ళకి ఇదే ఉన్నాయి. సంవత్సరంకి 4 నెలల మొత్తం పరేషాని నడుస్తున్నాయి. ఏం చేస్తావు నాన్న? దుకాణం ఉన్నాయి. ఏం పేరమ్మా నీ పేరేంటి? నా పేరు సమ్య సార్. ఓకే. మా చెల్లి అక్క ఉంటది ఇక్కడ. అంత మంది వస్తున్నారు, ఇట్లానే మాట్లాడిపించుకుంటున్నారు సార్, పోతున్నారు. మాకు ఏం హెల్ప్ చేస్తున్నారు? కిరాయి వాళ్ళకి ఇస్తా అంటున్నారు. మా చెల్లె ఇల్లు అయితే మొత్తం వెళ్ళిపోయింది కొట్టుకొని. ఇక్కడ కిరాయికి వచ్చి 3-4 సంవత్సరాల నుండి మళ్ళీ ఇక్కడ కూడా వాన వస్తుంది, మస్తు మంది వస్తున్నారు, అట్లానే అడిగిపోతున్నారు. ఏం చేస్తలేరు మరి ఎవరు రాలే గవర్నమెంట్ అధికారులు? అందరు వస్తున్నారు, చూస్తున్నారు, వెళ్ళిపోతున్నారు, ఏం చెప్తలేరు. అదే రాసుకొని పోతున్నారు. అక్కడ దాకా వచ్చిన నీళ్ళు మొత్తం, వాటర్ మొత్తం ఫ్రిడ్జ్ ఖరాబ్. ఎంతకాలం నుంచి ఉంటుంది? చాలా రోజులు అయింది. మా చెల్లె కింద ఉంది. వాళ్ళ ముందు ఎప్పుడైనా ఎట్లా అంత వాటర్ వచ్చి 4 సార్లు అయింది ఇప్పటికి సార్. ఇంతైతే 2 సార్లు అయితే ఎక్కువ వచ్చింది. ఇంతకు ముందు ఒకసారి 4 సంవత్సరాల ముంగట వచ్చింది, మళ్ళీ ఇప్పుడు కూడా మస్తు వస్తుంది. ఈ ఫ్రిడ్జ్లు ఇవన్నీ బయట పెట్టారు, మొత్తం ఖరాబ్ అయినాయి, నీళ్ళు మొత్తం ఖరాబ్ అయినాయి సార్. అట్లానే వచ్చి ఫ్రిడ్జ్లు, వాషింగ్ మిషన్లు, సామాన్లు కొట్టుకొని పోయినాయి సార్. మరి అందరి. నా పేరు హఫీజా బేగం. నీళ్ళు వచ్చినాయి ఇంట్లోకు. ఎవరు వచ్చినా కూడా లీడర్లు బంచినా కూడా ఇండ్లు చూసి కూడా ఇస్తలేరు. ఒకరికి ఇంటికి ఒకరికి ఇస్తే 4 ఉన్నోళ్ళు ఏం చేయాలి చెప్పు? 4 ఉన్నారు. ఇల్లు గల్లోళ్ళ కంటే కిరాయి వాళ్ళకి ఇస్తే ఇల్లు గల్లోళ్ళు ఎక్కడ పోవాలి? ఇల్లు గల్లోళ్ళ ఇంట్లో సామాన్ లేదా? మస్తు సామాన్ పడ్డది ఇంట్లో. ఆ సామాన్ వచ్చి చూసుకోవాలి ఇండ్లలోకి వచ్చి. లీడర్ల చేతి కింద ఉన్నోళ్ళే తింటున్నారు. ఇండ్లు 2-3 ఇండ్లకి ఇస్తారు, పంచిరు అంటున్నారు. ఏ రోజు ఎక్కడ పోవాలి మళ్ళా? ఎవరికి దొరకకుండా గవర్నమెంట్ అధికారులు చెప్పారు. గవర్నమెంట్ ఏంది హైమద్ దళాల చేయి కింద ఉన్నోళ్ళు తింటున్నారు. ఇండ్లు చూసి ఇవ్వాలి కదా, ఎవరింట్లోకి ఎంత పోయింది, ఎవరింట్లో ఉంది, కిరాయి వాళ్ళు ఎంతమంది, సొంత మిల్లు ఎంతమంది అని చూసి ఇవ్వాలి కదా వాళ్ళకు. ఖరాబ్ అయింది ఇంట్లో 1-2 లక్షల సామాన్ ఖరాబ్ అయింది నా ఇంట్లో. ఇల్లు తీర్చి చూపెట్టంటే కూడా చూపెట్టా. తీస్తావా నువ్వు? ఎమ్మెల్యే వచ్చి ఏం చేసిండు? వచ్చి చూసిపోతాడు అక్కడక్కడనే. ఏమో నీళ్ళు పాలు ఇంత ఇస్తున్నారు, వెళ్ళిపోతున్నారు. ఏం ఇస్తున్నారు అని? ఎక్కడ ఇస్తున్నారు? ఇచ్చిన వాళ్ళకి ఇస్తున్నారు, ఇయ్యన వాళ్ళకి ఇస్తలేరు. తిన్నోడు తింటున్నాడు, తినోడేమో చచ్చిపోతున్నాడు. తినోడేమో చచ్చిపోతున్నాడు. ఎవరికో ఒకరికి ముఖాలు చూసి ఇస్తున్నారు. సొంతం ఎవరెవరు ఉన్నారు, మన బలగం ఎవరు ఎంతవరకు ఉంది అలా చూసేసుకుంటున్నారు. గవర్నమెంట్ ఏం చెప్పాలి? గవర్నమెంట్ ఇల్లు చూసి ఇవ్వాలి. ఒక్క లీడర్ చేయి మీదకి ఇచ్చినా కూడా లీడర్ చేయి మీద ఉన్నోడు ఎట్లా వంచుతున్నాడు అని చూసుకోవాలి. ఎవరెవరికి ఇస్తున్నాడు, ఎంతమందికి ఇస్తున్నాడు, ఎన్నిండ్లు టోకన్ ఇచ్చినవా, ఒక పేరు రాసుకున్నావా, ఏం చేసినావు? వచ్చి 4 ఇండ్లకి ఇచ్చిపోయి మొత్తం వేస్తున్నావు. ముందు రాలేదు, తప్పకుండా ఇడిచిపెట్టిండ్రు వీళ్ళు. ఈసారి అయితే మేము ఇక్కడ 40 సంవత్సరాల కింది ఉన్నా. నేను ఇక్కడ 40 సంవత్సరాల కింది ఉన్నా. గుర్తు వేసుకొని ఉన్నాయిడా నేను. గుర్తు వేసుకొని మెల్లగా అక్కడ ఇక్కడ కష్టం చేసుకొని ఇల్లు కట్టుకున్నాం మేము. ఇక్కడ ఇల్లు కట్టుకున్నాక నీళ్ళు ఇడ్చిండంటే ఇంతవరకు వస్తుండే తోడం వస్తుండే. ఇప్పుడు ఇడ్చిండంటే ఆడికి ఇడ్చిండు. హైడ్రా అంటే ఏం చేసిండు? హైడ్రాని ఇల్లు కూడా కొట్టిండు, ఇల్లు గుంజుకోపోయిండు, అక్కడ తీసుకుపోయి వేసిండు. ఇప్పుడు వీళ్ళకి ఎక్కడ వేస్తాడు? ఈడ బతకనికే మేము ఇన్ని సంవత్సరాల కొద్దిగా ఇక్కడ బతుకు కష్టం చేసుకొని బతకటోళ్ళం మేము. ఇక్కడ నువ్వు తీసుకుపోయి ఆడ వేస్తావు, మాకు ఎక్కడ వేస్తావు? ఏం ఏడ బతకాలి మేము? ఈడ బాసంలో పని చేసుకొని కూడా బతుకోవాలి మనుషులు. ఎక్కడ తీసుకుపోతే ఎక్కడ బతకాలి? ఎక్కడ వేస్తే ఇదేనా? నీ ఓటు వేసి గెలిపించింది ఇదేనా? మాకు ఇదే సాయమా? మాకు జరనంత మంచులు చెప్పాలి. నీళ్ళు వస్తున్నాయి జరగండి అమ్మ అంటే ఏమన్నా ఒకటి చేసుకుంటాం. సామాన్ విడిచిపెట్టి పానాలకు తీసుకొని పోయినాం బయటికి. ఉన్న వస్తువులు మొత్తం పోయినాయి. ఇంకేం చేయాలి? గవర్నమెంట్ ఇస్తుందా మాకు? నా ఇంట్లో వెళ్ళి వీడియో గుంజు, నువ్వు ఎంత సామాన్ ఉందో చూడు. अरे फ्रिज गिज कुछ है ना? वाशिंग मशीन खराब हुई, कूलर खराब हुई, अलमारी पूरी
पानी घुस गया पूरे कपड़ों में, पूरा अलमारी टूट गया, पूरा चिकड़ गया। कुछ भी कोई नहीं आए? अरे माँ कुछ भी नहीं बोल रहे, क्या भी नहीं दे रहे, मदद नहीं कर रहे, नीचे जा रहे सब लोग। हमारे कौन मदद करेंगे? हमारा फ्रिज खराब होगा, पूरे सामान चले गए, अलमारी में पूरे कपड़े गए हम लोगों के। हम कैसा करना? हम दुनिया बच्चे हमारे छोटे छोटे, अब बच्चे का बुक्स कुछ है ना? ब्यागांव पूरे चले पूरे चले गए। ब्यागांव पूरे चले गए। नको 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 लाइट पूरा पूरा